Hello guys, Sushma here. There is this urgent update about WazirX cryptocurrency exchange. ఇప్పుడే cryptocurrency exchange ఓపెన్ చేశాను. సో ప్రజెంట్ దాని కాయిన్స్ వాల్యూ డ్రాస్టిక్గా పడిపోయింది. 10%, 20%, 22%. సో దీనికి గల రీజన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. WazirX క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ అనేది రీసెంట్గా హ్యాక్కి గురైంది. సో WazirX అనేది అల్లాటప్ప క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ కూడా కాదు. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్. ఆల్సో ఇది ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్తో కూడా FIUతో కూడా రిజిస్టర్ చేయబడినటువంటి క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్. సో దీనిలో ఈ క్రిప్టోకరెన్సీలో ట్రేడ్ అవుతున్న ఫండ్స్ వాల్యూ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా $500 మిలియన్ కంటే పైగా ఈ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో అందులో రీసెంట్గా జరిగిన ఈ హ్యాక్ కారణంగా అప్రాక్సిమేట్గా $245 మిలియన్ వర్తున్నటువంటి క్రిప్టోకరెన్సీని కోల్పోయింది. ఆ తర్వాత WazirX చేసినటువంటి ఫస్ట్ ట్వీట్ని చూస్తున్నారు మీరు ఇప్పుడు. సో అందులో ఏం రాసింది అంటే, వీఆర్ అవేర్ దట్ వన్ ఆఫ్ అవర్ మల్టీ సిగ్నేచర్ వాలెట్స్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ సెక్యూరిటీ బ్రీచ్. సో ఈ మల్టీ సిగ్నేచర్ వాలెట్ ఏదైతే ఉందో ఆ టర్మ్ని గుర్తుపెట్టుకోండి, దీని తర్వాత మాట్లాడుకుందాం. సో వాళ్ళ టీం ఈ ఇన్సిడెంట్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు రాశారు. ఆల్సో మన క్రిప్టోకరెన్సీ అసెట్స్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని INR ఇంకా క్రిప్టో విత్డ్రాల్స్ని టెంపరీగా పాజ్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్. ఈ ఒక్కటి చదివి మనం ఊరుకోలేం కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా లేదా అని చెప్పి ఒకసారి మనం డిగ్ చేద్దాం. ఇంకా ట్విట్టర్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో చూసి నేను మీకు చెప్తాను. సో ఇందాక ట్వీట్లో మీరు చూసుకున్నట్టయితే మల్టీ సిగ్నేచర్ వాలెట్ అని చెప్పి రాశారు. అది ఆ సెక్యూరిటీ బ్రీచ్కి లోన్ అవడం వల్ల ఈ హ్యాక్ జరిగింది అని చెప్పి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మల్టీ సిగ్నేచర్ వాలెట్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు. సో అదే మనం నిన్న ఎగ్జాక్ట్గా స్టేకింగ్ వీడియోలో మాట్లాడుకున్న కాన్సెప్ట్ DPoS, డెలిగేటెడ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అని చెప్పి. సో ఆల్సో మనం ఇథేరియం వెబ్సైట్లో ఇథేరియంని స్టేక్ చేసే విధానాల్లో సెకండ్ వన్ ఏదైతే ఉందో స్టేకింగ్ యాజ్ ఎ సర్వీస్, దానిలో ఈ DPoS కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. అసలు DPoS కాన్సెప్ట్ యూజ్ చేయడానికి మల్టీ సిగ్నేచర్ వాలెట్కి ఉన్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా క్రిప్టో కరెన్సీని నార్మల్ అమౌంట్లో కాకుండా లార్జర్ అమౌంట్లో హోల్డ్ చేసినప్పుడు ఈ DPoS కాన్సెప్ట్ అనేది రన్ చేస్తారనమాట. ఎందుకు అంటే, సో వాళ్ళు హోల్డ్ చేస్తున్న క్రిప్టో కరెన్సీని వాళ్ళు వ్యాలిడేటర్ అవ్వడం కోసమో లేకపోతే రివార్డ్స్ కోసమో ఈ స్టేకింగ్ అనేది చేయరు, ఒక సర్వీస్ కోసం చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ప్రైవేట్ కీస్ని, సెక్యూరిటీ కీస్ని పంచుకుంటారనమాట. ఒక 3-4 పంచుకొని దాని ద్వారా వాళ్ళు స్టేకింగ్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఆ మల్టీ సిగ్నేచర్ వాలెట్లో ఈ బ్రీచ్ అనేది జరిగింది. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్సో నేను చేసిన స్టేకింగ్ వీడియో అనేది చూడండి, ఆ కాన్సెప్ట్ తెలుసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ మల్టీ సిగ్నేచర్ వాలెట్ ద్వారా జరిగిన హ్యాక్లో చాలా క్రిప్టో కరెన్సీస్ కోల్పోయారు. లెట్సే ఒక 10కి పైగా ఉన్నాయి. అందులో షిబ్ అనేది $100 మిలియన్ వర్తున్న షిబ్ని ఈ హ్యాక్లో కోల్పోయారు. అయితే ఇవన్నీ రకరకాల కాయిన్స్ ఉంటే మనం ఎందుకు ETH కోల్పోయారని మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఏ కాయిన్ అయినా ERC20 కాయిన్ అయినట్టయితే, అది స్టేకింగ్లో ఉన్నట్టయితే నథింగ్ బట్ ETHని స్టేక్ చేస్తున్నట్టు అర్థం. సో కాబట్టి ఈ ERC20 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో హ్యాక్ అయిందంటే ఇథీరియం హ్యాక్ అయినట్టు మీకు లెక్క అనమాట. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే షిబ్ ఒకటి, ఇథేరియం, మ్యాటిక్, పెప్పే, USDT, గాలా, సో లిస్ట్ మీకు ఆల్రెడీ స్క్రీన్లో ఇస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా ఈ హ్యాక్లో కోల్పోయినటువంటి కాయిన్స్ లిస్ట్. సో ఇప్పుడు ఇంకొంచెం డీప్గా వెళ్తే అసలు ఇలాంటి హ్యాక్లు ఏమైనా జరిగాయా ఇంతకు ముందు అని చెప్పి దాని డేటాని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు జరిగిన హ్యాక్ అనేది ఆల్రెడీ ప్రీవియస్గా ఒక 2-3 ఏళ్ళ క్రిందట జరిగిన హ్యాక్ అనేది సిమిలర్గా ఉంది. సో మీరు చూసుకున్నట్టయితే సో నోసిస్లో జరిగినటువంటి హ్యాక్ ఏంటి అంటే, అక్కడ కూడా సేమ్ మల్టీ సిగ్నేచర్ వాలెట్లో సెక్యూరిటీ బ్రీచ్ అవ్వడం వల్లే దాని ఫండ్స్ని కోల్పోయిందనమాట. సో ఆ నోసిస్కి సంబంధించిన హ్యాక్ని బ్రీఫ్గా సమ్మరీ చెప్పేస్తాను మీకు. సో ఈ మల్టీ సిగ్నేచర్ వాలెట్స్ని రన్ చేయడానికి అప్పుడప్పుడు అప్గ్రేడ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ అప్గ్రేడ్స్ని ఆసరాగా తీసుకున్న హ్యాకర్ ఒక ఫేక్ ఫిషింగ్ స్మార్ట్ కాంట్రాక్ట్ని క్రియేట్ చేసి దానిలో అప్గ్రేడ్ చేయాల్సిందిగా అప్డేట్ ఇచ్చాడు. సో ఎప్పుడైతే ఈ మల్టీ సిగ్నేచర్ వాలెట్ అందులో సైన్ ఇన్ అయిందో
ఆటోమేటిక్గా దానికి సెక్యూరిటీ కీ లేకుండానే ఆ ఫండ్స్ని విత్డ్రా చేసుకునే ఆప్షన్స్ అనేవి వాళ్ళకి వస్తాయి. సో ఆ విధంగా నోసిస్లో జరిగిన హ్యాక్ అనేది ఇప్పుడు వజీరెక్స్లో జరిగిన హ్యాక్కి చాలా సిమిలర్గా ఉంది. ఆల్సో ఈ నోసిస్లో జరిగిన హ్యాక్ అనేది నార్త్ కొరియన్స్ చేసినట్టుగా చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ వజీరెక్స్లో జరిగిన హ్యాక్ తర్వాత ఆ ఫండ్స్ వెళ్ళిన విధానం కానీ, ఆ అడ్రస్లు కానీ, ఆ లింక్స్ని బట్టి చూసుకున్నట్టయితే సేమ్ వేలో ఒక ఫేక్ ఫిషింగ్ కాంట్రాక్ట్ని ఒక 1 వీక్ ముందర క్రియేట్ చేసి కొంత ఇథేరియంని విత్డ్రా చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మొత్తం కాయిన్స్ ఆల్మోస్ట్ $245 మిలియన్ వర్త్ ఉన్న కాయిన్స్ని ఈ హ్యాక్లో వజీరెక్స్ అయితే కోల్పోయిందనమాట. ఆల్సో నార్త్ కొరియాలో లాజరస్ గ్రూప్ అనేది ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్. ఇప్పటికే దీని మీద చాలా ముద్రలు అయితే పడ్డాయి అనమాట. ఇది సైబర్ అటాక్స్ని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆల్సో ఇది టెర్రరైజింగ్ గ్రూప్గా క్రిప్టో స్పేస్లో 2017 నుంచి దానిలో కొన్ని క్రిమినల్ కేసెస్ అయితేనేంటి వీటి వల్ల ముద్ర అయితే పడింది. ఆల్సో మీరు అప్పుడు గుర్తుందో లేదో కానీ రానిన్ బ్రిడ్జ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగి $600 మిలియన్ పోగొట్టుకున్నారు. సో దాని వెనక కూడా దీని హస్తమే ఉంది. ఒకవేళ ఈ క్రిప్టో అటాక్ అన్నది ఈ నార్త్ కొరియన్స్ చేసినట్టయితే ఇప్పుడు వచ్చే ఫండ్స్ చాలా కష్టంగా వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ నార్త్ కొరియాలో ఉండే రూల్స్ కానీ, సైట్స్ కానీ, వాళ్ళు వాడే విధానాలు కానీ మిగతా ప్రపంచంతో చాలా డిటాచ్ ఉంటాయి. ఆల్సో మీకు తెలిసిందే నార్త్ కొరియన్ గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది అన్నది. సో ఈ విధంగా ఈ కేసులో అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలు ట్విట్టర్ ద్వారా ఇవి. ఒకవేళ ఫర్దర్గా దీనిలో ఏమైనా అప్డేట్స్ వచ్చినా నేను మీ ముందుకు వచ్చి చెప్తాను. సో అంటిల్ దెన్ మీలో ఎంతమంది ఈ వజీరెక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో ఫండ్స్ ఉన్నాయో చెప్పండి. ఆల్సో ఐ హ్యావ్ సో మెనీ ఫండ్స్ ఇన్ వజీరెక్స్ అకౌంట్. సో రైట్ నౌ అవేమీ హ్యాక్ అవ్వలేదు, కానీ జస్ట్ ఉన్న పర్సంటేజ్లో ఒక 15% అయితే నా పోర్ట్ఫోలియో పడిపోయింది. సో వాట్ అబౌట్ యూ అన్నది కింద కమెంట్ సెక్షన్లో రాయండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. దిస్ సుష్మా. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.